నాళ్ళు వాళ్ళలో రాని మార్పు ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే మార్పు వస్తుందని మీరు ఆశాభావం ఉందా మీకు? వస్తుందా లేదా అనుకుంటే నేను వాళ్ళు చేసిన వివిధ వాళ్ళు చేస్తున్న దాన్ని ప్రజలకు తెలియజేయడం నా ధర్మం. కమిటీ ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ గా తయారు చేశారు కొంతమంది. దానికన్నా ప్యాకేజ్ వల్ల ఎంతో ప్రయోజనం చేస్తున్నామని కేంద్రం చెప్తుంది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ అని ఎవరు చెప్పారండి? అదొక అవసరం. అది మీరు 42 సంవత్సరాలు ఎప్పుడు 72లో విడిపోవాల్సిన రాష్ట్రాన్ని మీరు 42 సంవత్సరాల తర్వాత కలిసి ఉన్న హైదరాబాద్లో మీరు మొత్తం డెవలప్మెంట్ అంతా మీరే అన్నారు కదా. ఇదంతా నేను ఊహించుకుంటుంది కాదు కదా. నాకు దీంట్లో లబ్ధి లేదు, నాకేం కొత్తగా ఆస్తులు లేవు, ఏం లేవు, నాకు వీళ్ళ స్థాయిలో ఆస్తులు లేవు. మరి మీరే కదా ఆ రోజున మరి నిజంగా తెలంగాణ విడిపోతే సీమాంధ్రకు నష్టం జరగదు అనుకున్నప్పుడు అసలు మీరు ఇంత గోళ ఎందుకు పెట్టా నాకు అర్థం కాదు ఈ రోజుకి లాజిక్. మరి వాళ్ళు ఏం చెప్పారు? దానివల్ల విపరీతమైన ఒక 60-70 వేల కోట్ల ఆదాయం పోతుంది, మేము ఉద్యోగాలు కల్పించలేము, తిరిగి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, సింపుల్గా ఇల్లు కట్టడానికి 6 నెలలు పడుద్ది. చాలా ఫాస్ట్గా మొత్తం పగడ్బందీ డబ్బులు ఉంటాయి ఒక సామాన్య ఇల్లు అయినా. అలాంటిది ఒక పరిశ్రమ నీ ఉద్యోగాలు కావాలంటే ఒక 2 దశాబ్దాలు ఈజీగా పడుద్ది. వీళ్ళు ఎప్పుడు విడగొట్టేసిన పోయినా బాగుండేది. మీరు మొన్నటికి మన హడావడికి విడగొట్టి ఎలాంటి ప్రిపరేషన్ లేక వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మనకి ఈ పరిశ్రమ స్థాపించడానికి దానివల్ల పరిశ్రమకి రాయితీలు వస్తాయి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్ని లక్షల మందికి, ఇవన్నీ చెప్పి ఇప్పుడు అవేమేమో అని చెప్పి మళ్ళీ మన ఏమంటున్నారు 2015 నుంచి మేము ఇస్తాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. మరి ఈ కాలం ఎవరికి ఇస్తారు? మరి ఇచ్చేది 2.5 సంవత్సరాల. మళ్ళీ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ అన్నీ చూడండి. మళ్ళీ ఇది ఏంటంటే వీళ్ళు ఇదివరకులా తప్పించుకోవాలనుకుంటారు. లేదు, ప్లస్ అందరూ చాలా ప్రత్యక్షంగా చూస్తారు అందరినీ. వాళ్ళు కరెక్ట్గా అయిపోయేటప్పటికి ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఏదో ఇంకో కథ చెప్తారు, మళ్ళీ ఒక సైకిల్. ఇది ఒక నిరంతరం జరిగేది. దీన్ని ఎక్కడో ఒక చోట నేను దీని గురించి మాట్లాడడం, పోరాటం చేయటం అనేది నేను చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే ఇది గెలుపు ఓటమో కాదు, ఇది ఖచ్చితంగా నేను నిరంతరంగా నేను తీసుకెళ్ళేది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకని చంద్రబాబుని గట్టిగా నిలదీయడం లేదు అని కొంతమంది విమర్శ. అంటే ఆయన నిలదీయకపోతే ఇంకెవరు నిలదీస్తున్నానండి? అంటే ఆయన గట్టిగా మనిషికి గౌరవించి మాట్లాడటం కూడా ఇంక మీరు అంటే ఏంటి ఎట్లా తిట్టమంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నిజంగా అర్థం కాని ప్రశ్న ఏంటంటే, వెంకయ్య నాయుడు గారు కేంద్రానికి సంబంధించిన వ్యక్తి, ఆయన అనుకోండి ఇంకెవరిని అనమంటారు? ఆ రోజున స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడి ఇక్కడున్న ఒక మామూలు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కళ్ళకి మనం నష్టపోతున్నాం అని చెప్పింది ఆయన. అందుకని ఆయన ఉండి ఆయన అనుసంధానం చేయాల్సిన వ్యక్తి. మరి ఆయన ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతానండి. అడిగినప్పుడు ఆయన ఏమంటారు? ఆయన కేంద్రం ఆయన బాబు నాకు సంబంధం లేదు ఆయన అంటారు. మరి ఆయన కాదు ఇంకెవరిని ప్రశ్నించమన్నారు చెప్పండి. కానీ వెంకయ్య నాయుడు గారి చేతుల్లో ఉందా? నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి కదా. మభ్యపెట్టడం ఆయన మభ్యపెట్టారు. మీరు అలాంటప్పుడు అంత భావోద్వేగం రేకెత్తించకుండా ఉండాల్సింది. అంత భావోద్వేగాలతో మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అన్ని హామీలు ఇవ్వకుండా ఉండాల్సింది. ప్రధానమంత్రి గారు తల్లిని చంపేసి బిడ్డను బతికిచ్చారన్న మాట అనకుండా ఉండాల్సింది. ఇవన్నీ చేస్తే ఓకే. ఎలాగో రాష్ట్రం విడగొట్టేశారు, అక్కడ 10,000 కోట్లు 1,00,000 కోట్లు ఏముంటుందని లోటు బడ్జెట్తో ఉండేవండి. మేము అట్లా వదిలేసామంటే అదొక వేరే పద్ధతి. అలా కాకుండా మేము ఎందుకంటే 2 పార్టీలు చాలా తప్పులు చేసినాయి. మీరు ప్రామిస్ చేసి అటు ఇద్దరు ఏం చేశారంటే, పోనీ నిజంగా ఇంకా మాట్లాడుతున్నాను, మీరు సంపూర్ణ తెలంగాణ కన్నా న్యాయం చేయమని అడుగుతారు. మన లాస్ట్ 2 సభల్లో ఏం మాట్లాడుతున్నారంటే, మీరు నిజంగా విడగొట్టినప్పుడు వాళ్ళకి హైకోర్టు ఇచ్చేయండి. మీరు ఎందుకు తాత్సారం చేస్తారు? హైకోర్టు ఎవరి కోసం ఆపారు నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. హైకోర్టు ఇమ్మని చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఎవరికో ఒకరికి సంపూర్ణంగా న్యాయం చేయండి. మీరేంటంటే ఆ చిన్న గ్యాప్స్ క్రియేట్ చేసి ఎప్పుడు 2 ప్రాంతాల ప్రజల మధ్య ద్వేషం రగిల్చడం నాకు నిజంగా కోపం ఉంది, నాకు నిజంగా బాధ ఉంది. ఎందుకంటే ఇది రాజకీయంగా 2 జాతీయ పార్టీలు వాళ్ళకి అనుబంధ పార్టీలు చేసిన పాలసీల తాలూకు తప్పులండి ఇవన్నీ. మీకు తెలియదు, రోడ్డు మీద మామూలుగా ఒక 4,000-5,000 జీతాలు వచ్చే ఉద్యోగులు కానీ సంపాదన పనులు వాళ్ళు నష్టపోతుంటారు వీటి వల్ల. ఎందుకంటే ప్రతిరోజు ద్వేషంలో రగులుతూ ఉంటాయి. ఒక మాట అంటానికి ఈ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్స్ మీద తిట్టుకుంటూ ఉంటారు. ఒక మాట అనేస్తారు. మన దేశంలో కొట్టుకొని చచ్చిపోరు అట్లాగా, రువాండా లాగా, ఆఫ్రికాలో. కానీ ఒక చిన్న లోపల ఒక అవుట్ సైడర్ ఫీలింగ్ ఉంటుంది.
అలాంటివన్నీ వస్తాయి. అది వీళ్ళకేం తెలుసు? వీళ్ళు ఎక్కడో క్వార్టర్లో కూర్చొని, నా సేఫ్ హ్యావెన్స్లో కూర్చొని, వాళ్ళ ఇన్సైడ్ ఫోర్ట్స్లో కూర్చొని మేము ఇలా అనుకున్న వాళ్ళు అంత ఈజీగా మాట్లాడక కుదరదు. ఎందుకంటే ఇక్కడ కష్టాలు అనుభవించేది ప్రజలు. 2014లో మద్దతు ఇచ్చినందుకు బీజేపీ టీడీపీలకి ఏమైనా బాధపడుతున్నారు ఇప్పుడు? సార్, ఉన్న పొలిటికల్ ప్రాసెస్లో ఒక దేశం నడపాలంటే ఉన్న ఎగ్జిస్టింగ్ పార్టీస్ ఇవి. వీటితోటి పోరాటం చేసి అటు చేసి ఇటు చేసి సర్దుకుంటూ వెళ్ళాలి తప్ప కూర్చోబెట్టి మొత్తం సిస్టమ్ని మార్చడం అంటే జరగదు. సిస్టమ్ ఎప్పటికప్పుడు మన ఇల్లుని ఎలా ఊడ్చుకుంటామో పొద్దున్న లేచినప్పటి నుంచి అలా కాన్స్టెంట్గా మనకున్న సిస్టమ్ని క్లెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎంతో కొంత సర్దుకుంటూ వెళ్ళాలి అంతే. పవన్ కళ్యాణ్ మీరంటున్న ఈ రాజకీయ సిస్టంలో, పొలిటికల్ సిస్టంలో ఎగ్జిస్ట్ అవ్వగలరా? నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. లేకపోతే నేను ఎందుకు వస్తాను రాజకీయాలు? అంటే నేనేదో మాట్లాడుతుంటే సినిమాల కోసం మాట్లాడి నేను రియల్లీ మీన్ ఇట్ అని. అంటే నేను నాకు సాధ్యమైనంత మేరకు నా జీవితం నేను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిసారి చెప్తానంటే 25 సంవత్సరాలు డెడికేట్ చేస్తానని చెప్పాను. ఈ 25 సంవత్సరాల్లో ఇప్పటికీ నేను 2 సంవత్సరాలు ఎక్కడ ఆగలేదు, ఏ మాట వెనక్కి తీసుకోలేదు. అలా అని చెప్పి నాకు దీంట్లో ఏ పొలిటికల్ లబ్ధి తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఫర్ రాజకీయాల్లో అధికారంలో కూర్చోవటం, ప్రజలకు అంతిమ లక్ష్యం అధికారంలో కూర్చోవడం కాదండి, పోరాటం చేయడం. నేను దాన్ని నమ్ముతాను. కానీ పొద్దున్న లేస్తే వ్యూహాలు, స్ట్రాటజీలు, ఎత్తులు పై ఎత్తులు పవన్ కళ్యాణ్ని నలిపేవా ఈ రాజకీయ పార్టీలన్నీ? ఖచ్చితంగా నలిపేస్తే దెబ్బలు తింటాం, మోచేతులు దెబ్బలు తింటాం, కింద పడతాం, లేస్తాం, నుంచుంటాం. ఏ రోజైనా సరే ఒకరోజు ఎందుకు వస్తుంది దేనికైనా సరే. అంత నాకు ధైర్యం లేదు, అంత నాకు ఓపిక, అంత సహనం, అంత తట్టుకునే గుణం లేకపోతే నేను ఎందుకు రాజకీయాల్లోకి వస్తాను? అన్నీ ఆలోచించే ఉంటాను కదా, ఏమైనా ఆలోచన ఎందుకు వస్తాను? ఎన్నాళ్ళు ఉంటాడులే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఖచ్చితంగా అది నేను వాళ్ళకు వాళ్ళు నేను ఇంకో 50 సంవత్సరాలు చేసినా వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. దాన్ని నేను పట్టించుకోను. ఈ పోరాటం మీరు మొన్న తెలంగాణ పోరాటం ఒక సంవత్సరంలో జరిగిందా? వాళ్ళకు ఇచ్చి 1997 దశాబ్దం పైన పోరాటం చేసిన తెలంగాణ రాలేదు. అలాగే ఈ ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి నాకు టైం ఉంటుంది. నేనేమో కూర్చొని పారిపోమని చెప్పలేదు, లేదంటే ఇవాళ రేపు అర్జెంటుగా విప్లవం మార్పులు తీసుకొస్తానని చెప్పట్లేదు కదా. నాదైన పోరాటం నేను చేస్తాను. కానీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమేనా? మరి నేను చూసిన ప్రజలంతా ఎవరండి? వాళ్ళంతా ఒక పవన్ కళ్యాణ్ జనం అంతా ఉన్నది, ఇంకా ఉంటారు. నేనేమంటే ముందు జనసేన పార్టీ తాలూకు ఒక ఆలోచన విధానం నేను ముందుకు తీసుకెళ్లకుండా, నేను దెబ్బతినకుండా, నేను త్యాగం చేయకుండా, నేను నష్టపోకుండా నన్ను ఎందుకు నమ్మాలి ప్రజలు? నేను కొంత నమ్మకం వాళ్ళకి చూపించిన తర్వాతే చాలా మంది ఉన్నారు నా దగ్గర, వాళ్ళందరూ వస్తాను. నేను ఎందుకు ఆపుతానంటే అందరినీ ముందు నన్ను తీసుకెళ్ళలేవండి. నేను తీసుకెళ్ళి మీకు సంపూర్ణంగా ఇది ఒక నమ్మకం కలిగాక అప్పుడు నా వెంటండి. ఎందుకంటే పోతే నాతో పోద్ది, మీ జీవితం నాకు నష్టపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను వాళ్ళని ఆపుతున్నాను. ప్రశ్నించే వరకు ప్రశ్నించలేదన్నారు. ప్రశ్నించడం మొదలెట్టాక ఇంటర్వెల్లో మధ్యలో వచ్చి ప్రశ్నించి వెళ్ళిపోతాడులే అంటున్నారు. వాళ్ళ విమర్శలకి ఏంటి సమాధానం? ఏమన్నా బాధేస్తుందా విన్నప్పుడు మీకు? ఏమైనా సినిమా బాగాలేనప్పుడు నేను చెత్తకింద పెడతాను. రాజకీయాలు తట్టి ఉన్నాను. నేను అసలు విమర్శ కూడా ఉండకూడదు అనుకుంటే ఎట్లా? విమర్శ సంతోషంగా స్వీకరిస్తాను. వాళ్ళ విమర్శకి ప్రతి విమర్శ చేయనండి. ప్రతిసారి యాక్షన్స్లో చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఒక మాట అంటారు, ప్రతిదానికి పర్సనల్గా తీసుకుంటానండి. మీరు తీసుకోపోయినా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు రోజు మాట్లాడుతూనే ఉంటారు. అదే పొలిటికల్ ప్రాసెస్లో అన్ని సహజం. అన్ని కూర్చోబెట్టి ప్రతిసారి కక్ష పెట్టుకోలేదు కదా. నేనేమంటానంటే నేను సర్టన్ ప్రిన్సిపల్స్ అయితే ఒకటి పాటించాను. ఒకటి, రాజకీయాల్లో నాకు ఎవరితో విభేదాలు లేవు, వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. బట్ నేనేమంటానంటే విధి విధానాల మీద నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద కానీ వాళ్ళకి అగౌరవపరిచే భాష కానీ నేను మాట్లాడను. జనసేన సిద్ధాంతం ఏంటి అంటే స్ట్రైట్ ఫర్ మీ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ ద్వారా ప్రజలు నష్టపోతారండి. అండ్ జనసేన విల్ నెవర్ డు ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్. దట్స్ వాట్ ఐమ్ హియర్ ఫర్. నేను అందుకని నిజంగా ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ నేను చేయాలంటే ఈరోజు నేను ఎవరిని ఏమనకుండా కామ్గా అదే వాళ్ళతో పాటు తానా అంటే అయిపోయింది కదా. దట్ ఈస్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ ఫర్. అలా కాకుండా ఒక మాట అనుకున్నాం, ఆ మాట కాకుండా వేరే జరుగుతుంటేనే కదా ఈరోజు నేను బయటకు వచ్చింది. దట్స్ ద డిఫరెన్స్. అంత నుంచి ఇంకేం చెప్పన్నారు. ప్రత్యేక హోదా మీద కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీరు పాచి లడ్డూలు అన్నారు 2. అంటే 2 అనేది ప్రాస కోసం తీసుకున్నారా, లేకపోతే దానికి ఏమన్నా స్ట్రాటజీ ఉందా? 2 పాచి లడ్డూలు ఇచ్చారు, వాటిని ఏం చేసుకోవాలని. ముఖ్యమంత్రి గారేమో పాచివి అయితే నేను ఎందుకు తీసుకుంటాను, డబ్బులు ఎప్పుడు పాచివి కాదు కాబట్టి తీసుకున్నానని ఆయన అన్నారు.
దానికి ఒక కథ వద్దులేండి, అది అర్థం అవ్వాల్సిన ఒక అర్థం అవుద్ది. జనాలకు కూడా అర్థమైతే బాగానే ఉంటుందేమో. చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఆ పాచి లడ్డూలు ఏంటి? దానికి అంటే నేను వేగే మాట్లాడలేదు, దానికి అర్థం దానికి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు చెప్తానండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎనఫ్ టైం ఉందని ఇంకో సందర్భంలో చెప్తాను. దానికి రీజన్ అయితే ఉంది, నేను దానికి కారణం ఉంది. అది అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవుతుంది. డబ్బులు పాచిపోవు కదా ఏపీ సీఎం అంటున్నట్టు, డబ్బులు ఇస్తామంటే బాధ. డబ్బులు పాచిపోయి ఎందుకు అనుకున్నారండి? మన బస్తాల్లో కూడుకుంటే మక్కిపోతాయి కదా, వాసన కంపు కొడతాయి కదా. కానీ మారతాయి కదా, మారతాయి కదా, ఖర్చు పెట్టుకోవచ్చు కదా. అవును, వీళ్ళు అదే చెప్తున్నా, ప్రజల్లోకి వెళ్తే మారుతాయి. అలా కాకుండా ఇళ్లలో పెట్టుకుంటే మారదు, అలా కూడా అనుకోవచ్చు కదా. నిజంగా అంత డబ్బు వాళ్ళు నిజంగా అడగండి. నేను సింపుల్ ఒకటే ప్రశ్న అడుగుతున్నా. తుఫాన్లో వాళ్ళు రిలీజ్ చేయాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది అడగండి. 150 కోట్లు ఇంత అనౌన్స్ చేసినట్టు నాకు గుర్తు. యాక్చువల్ ప్రధాని రాగానే ఆయన 1000 కోట్లు అన్నారు, తర్వాత చాలా కొంచెం చాలా ఎంత అంతే. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు, నాకు తెలుసు అది. అసలు మీరు లిటిల్ గా ఆ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ ఎన్ని రోజులు పట్టింది అడగండి, ఎన్ని వారాలు ఎన్ని నెలలు పట్టింది అడగండి. మొత్తం రావడం వాళ్ళు ప్రామిస్ చేసింది ఎంత 1000 కోట్లు అన్నారు. దాన్ని ఫైనల్ ఎంత 150 ఎంత వచ్చింది. ఆ 150 కూడా ఎంతకాలం పట్టింది అడగండి. అలాంటిది వీళ్ళు ప్రామిస్ చేసే 150 కోట్లు, దాంట్లో 60,000 కోట్లు వాళ్ళ రోడ్లే, నేషనల్ హైవేస్ మీద స్టేట్ కేమ్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళు చేసే. ఇప్పుడు అది కూడా తీసేద్దాం, దాంట్లో మిగతాది ఇంకా మిగతా డబ్బు 90,000 కోట్లు ఎన్ని రోజులు పడుతుంది అడగని. ప్రాక్టికల్ లెక్కే చూపించమని చెప్పండి ప్రాక్టికల్గా. ఇవన్నీ ఏంటంటే వచ్చేసినాయి అని చెప్పి మీరు సంబరాలు జరిపేసుకొని బాణాసంచా పెళ్లి చేసుకుంటే వచ్చేసినట్ట. సన్మానాలు కూడా జరిగాయి, అన్నీ జరుగుతాయండి. అవన్నీ ఏంటంటే ప్రజలను మభ్య పెట్టడానికి తప్ప. ఇది చాలాసార్లు చూశానండి ఈ ఆటలు ఇవన్నీ. ఏంటంటే మనం ఏమనుకుంటే మామూలు వ్యక్తులకు తెలియదు అనుకో. అందరూ ఏంటంటే అలా సహనంతో చూస్తుంటారు, మేమేం చేయలేమని చెప్పేసి. అంతే తప్ప దేనికైనా సరే ఒక కాలం ఏదంటే ఒక మార్పు రావడానికి. పవన్ కళ్యాణ్ వెంకయ్యనాయుడు టార్గెట్ చేశారా? నేను అడుగుతుంది కదా, కొంతమంది అనుకుంటాను ప్రశ్న. సార్ టార్గెట్ అని ఎందుకు అనుకుంటారండి? నేను అనేది ఏంటంటే వెంకయ్య నాయుడు గారికి ఒక చాలా పరిణితి చెందిన రాజకీయవేత్తగా చాలా బాధ్యత ఉంది. అది దాన్ని తప్పించుకోవడానికి లేదండి. ఇప్పుడు నేను 2.5 సంవత్సరాల క్రితం వచ్చి ఒక ప్రశ్నిస్తామంటేనే నన్ను చంపేస్తున్నారు. అందరినీ ప్రశ్నించడం ఎందుకు రాలేదు? 2.5 సంవత్సరాలు మీరు అందరూ వాయించేస్తున్నాను. 1972లో మాకు వెంకయ్యనాయుడు గారు ఆయన ఉదయగిరి ఎమ్మెల్యే. నేను నెల్లూరు జిల్లాలో పెరిగినాడు. మా నాన్నగారు ఆయన కాన్స్టిట్యూన్సీలో ఒక ఎస్ఐగా పనిచేశారు. నాకు అలా కూడా మాకు ఆయన గురించి పరిచయం. అలాగే చాలామంది మా అమ్మ కజిన్స్ కానీ నాకు మామయ్య వరుసలో ఆయన విద్యార్థి ఉంది ఏమంటుందని మన 1972 ఈ జయాంధ్ర ఉద్యమంలో ఆయన స్పీచెస్కి ఆయన ఎక్కడికి వెళ్తే వెళ్ళిపోయాడు. నాకు అలా తెలుసు. నాకు ఆయన గురించి ఎప్పుడు వింటా ఉండేవాడిని. దానివల్ల 400 మంది పైన కుర్రోళ్ళు ఆ ఉద్యమంలో చనిపోయారండి. అంటే నేను అనేది ఏంటంటే ఈ ఉద్యమం తాలూకు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తిరిగి రావడం తాలూకు ఆయన చాలా వెనక హిస్టరీ. ఆయన ప్రాక్టికల్గా పాల్గొన్న వ్యక్తి. దాని భావోద్వేగాలు ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అలాంటిది ఇంకోసారి అంత భావోద్వేగాలు ఎన్ని వందల మంది చచ్చిపోయారు ఆయనకి బాగా తెలుసు, ప్రత్యక్ష అనుభవం ఆయనకి. ఆయన తిరిగి అంత ఈజీగా మాట్లాడటం తప్పది. మీరు ఎంత అనుభవం ఉండండి, ఎంత ఉండండి, అవును ఆ రోజు అన్నాం ఈరోజు కుదరదండి, అట్లా ఎలా మాట్లాడతారు మరి? అని మీరేమో ఒక పార్టీ రెజల్యూషన్ ఇచ్చేసాము, మీరు తెలంగాణ ఇచ్చేసి మీరు ఎంటైర్ పార్లమెంట్లో కూర్చొని మీరే మాట్లాడి అప్పుడు ప్రధానమంత్రి చేత ఒక మాట అనిపించేసి అవును ఆ రోజు అన్నాం ఈరోజు అంటే కుదరదంటే మరి ఎందుకు అన్నారంటాను. ఓకే ఆ రోజు అన్నా తప్పించుకున్నారు, సరే ఫైన్, అర్థం చేసుకుంటాం. మరి ఎలక్షన్స్ అప్పుడు మీరు అందరూ కూర్చోబెట్టి ఇప్పుడు నేను నాలాంటి వస్తాడండి, నేను 10 మందిని కన్విన్స్ చేస్తాను, 5 మందిని కన్విన్స్ చేస్తాను, నేను వాళ్ళు మోసం చేసినట్టే కదా. అప్పుడు అలాంటప్పుడు మేము ఇవ్వమని నాకు ముందే చెప్పలే, మేము ఇలా చెప్పలేము, మేము అన్నాం కానీ అంటే అప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదో ఇంకొక విధంగా కమ్యూనికేట్. ప్రజలు ఎందుకు మోసం చేయాలి? మీరు ఇవ్వలేమి ఎందుకు చెప్తారు? దీనివల్ల ఏమైపోద్ది? ఒక రోజున మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైతు రుణమాఫీ అన్నారా, చేయలే అయిపోయి దానికి ఒక సమాధానం. కానీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. తెలంగాణ ఇస్తామని చెప్పి మీరు తెలంగాణ ఇవ్వకుండా 14 సంవత్సరాలు చేసినప్పటికీ ఎంత అసహనం, రాజకీయ నాయకుల మీద చూపించాల్సిన కోపం తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరి మీద చూపించారని ఎవరు బలయ్యారు? సీమాంధ్ర ప్రాంత ప్రజలు వాళ్ళ ఆగ్రహానికి గురయ్యారు. ప్రతి ఒక్కళ్ళు సీమాంధ్ర ప్రాంత ప్రజలను శత్రువుగా చుట్టడం ప్రారంభించారు, లోపల తిట్టడం ప్రారంభించారు. నిజంగా వీళ్ళకి ఎక్కడ సంబంధం ఉందంటాను నేనంటే. కొన్ని పాలసీలు అది మీరు అలాగా నోటికి వచ్చింది ఇది అనేసం ఆ రోజున అలా కుదరదు. మీరు బాధ్యత తీసుకొని తీరాలి. మీరు చెప్పే మాటని చట్టాన్ని మీరు పాటించినప్పుడు సామాన్య జనానికి మీ మీద ఏం నమ్మకం ఉంటుంది?
అయితే రాజకీయాలు భావోద్వేగాలు ఒక వరలో ఇమ్మడం అంటారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట అన్నారు, భావోద్వేగాలు కాదు వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి అని. వాస్తవికత దృక్పథం లేకపోతే నేను వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తానండి? మీరు న్యాయం చేస్తారనే కదా. ప్రాక్టికల్గా అని చెప్పేసి మీరు నిజంగా మీరు ఏది పడితే అలా చేస్తే అలా కుదరద్దు. అసలు మీరు న్యాయం చేయగలుగుతున్నారా మీరు? వాస్తవికత అనే దాని మీద మనం ఆ మాట మీద కానీ ఆ ముసుగు మీద కానీ తప్పించుకోవడం రైట్ కాదు. కానీ ఇప్పటికీ మీరు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆలోచిస్తున్నారా? అంటే మిగతా నాకు తెలియదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, నాకు అర్థం అవుతుంది. మరి మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా లేదని కేంద్రం చెప్పేసింది, హోదా కాకపోయినా సరే దానికి సమానం డబ్బులు ఇచ్చినా ఓకే అని చంద్రబాబు. అంటే నేను సార్ అంత అనాగరికమైన సంస్కారం లేని భాష నేను మాట్లాడాను. నేను ఎందుకంటే వాళ్ళ విధి విధానాల మీద మాట్లాడతాను తప్ప నేను కూర్చోబెట్టి వ్యక్తిగతంగా వాళ్ళని కూర్చోబెట్టి, ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది మన 1-2 ఎమ్మెల్యేస్ కూడా సస్పెండ్ అయ్యటం ఇవన్నీ చూస్తే లాస్ట్ 10-12 yearsలో రేపొద్దున ఎవరైనా సరే ఏదో కామన్ ప్లాట్ఫామ్స్ మీద కలవాలి. నేను బేసిక్గా ఆ కర్టసీస్ మెయింటైన్ చేసి తీరాలి. దిస్ ఈజ్ అ ప్రోటోకాల్, ఇది మెయింటైన్ చేసి తీరాలి. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవటం, అందుకని అందరం ఒక భాషకు అలవాటు పడి ఇద్దరు నేను మీతోటి ఏకీభవించట్లేదంటే ఒకలాంటి భాషకు అలవాటు పడిపోయారు, ఇలాగుండాలని చెప్పి. అంటే తిట్టుకోవడం అనేది, నేను అలాంటి పదప్రయోగం నేను వాడను. దాన్ని వాడట్లేదని చెప్పి అలా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులు నేనేమన్నా అంటున్నానా? వాళ్ళు కూడా ఏమంటలేదు కదా. వాళ్ళతో కూడా మర్యాదగా మాట్లాడుతాను కదా. ప్రతి ఒక్కరికి నేను మర్యాద ఇచ్చే మాట్లాడతాను కదా. కాకపోతే మీరేం పోరాటం చేయట్లేదని అంటాను, 100% అంటాను. ఎందుకంటే మీరు ప్రామిస్ చేశారు, మరి భారత రాజ్యాంగంలో మీరు కూర్చోబెట్టిన ప్రజల తరపున పోరాటం చేస్తాను కదా. మీరు పార్లమెంట్కి వెళ్ళారు, మీరు అక్కడ ఇష్యూస్ రైజ్ చేయకపోతే మరి దాన్ని కూడా అనకుండా మరి ఏమనమంటాను? నేను కూర్చోబెట్టి ఏమంటుందని సంస్కారహీనమైన భాష మాట్లాడలేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు మీ ఇద్దరికి చాలా క్లియర్గా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన హోదాని సూపర్ అన్నారు, బాగానే ఉంది, ఓకే అన్నారు. మీరు ఖచ్చితంగా హోదా కావాలని దాని మీదే నిలబడ్డారు, చాలా సీరియస్నెస్. చాలా క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దీనికి ఏంటి సొల్యూషన్? నేనేమంటాను, బిఫోర్ ఐ గో టు మై నెక్స్ట్ స్టెప్, వాళ్ళు ఏమి ఇచ్చారో సపోజ్ వాళ్ళు ఓకే. ఎందుకంటే నేను కూడా దాన్ని చూడాలి కాబట్టి, ఒక మూర్ఖంగా వెళ్ళను కాబట్టి, వాళ్ళు ఏమైతే వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ మొత్తం అనలైజ్ చేస్తాను. ఐ హ్యావ్ మై ఓన్ టీమ్. దీంట్లో కొంతమంది వరల్డ్ బ్యాంక్లో చేసిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్లానింగ్ కమిషన్లో చేసిన మెంబర్స్ ఉన్నారు, వచ్చి రిటైర్డ్ మెంబర్స్, వాళ్ళందరితో కూర్చోబెడతాను ఫర్ మీ. ఎందుకంటే నాకు సర్టన్ లెవెల్లో ఎక్స్పోజర్ ఉంది, నాకంటే చాలా మేధావులు ఉన్నారు. వాళ్ళందరితో కూర్చోబెట్టి అనాలిసిస్ చేసి దాన్ని బట్టి నేను టేక్ ది ఫర్దర్ స్టెప్. కూర్చోబెట్టి ఇదేదో ఈజీగా అలా కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూలు చెప్పే విషయం కాదు ఇది. ఎందుకంటే